హాయ్ అండి. అందరికీ నమస్తే. ఈరోజు మనం జాక్ ఫ్రూట్ అంటే పనసపండు గురించి తెలుసుకుందామండి. ఇప్పుడు ఈ పనసపండు కోయాలంటే చేతులకి ముందుగా ఆయిల్ రాసుకోవాలండి. ఎందుకంటే ఆ పనసపండులో గమ్ లాంటి పదార్థం ఉంటుంది. అది చేతులకు అంటుకుంటే త్వరగా రాదు. అందువలన ఆయిల్ రాసుకోవాలి. అది దాన్ని నిలువుగా కట్ చేసి మళ్ళీ లోపల ఒక లేయర్ ఉంటుందండి. ఆ లేయర్‌ని గూడా ఇలా కట్ చేసుకోవాలి. అది పూర్తిగా కట్ చేయాలి. పూర్తిగా కట్ చేసి దాన్ని ఇలా వెనక్కి తిప్పాలి. తిప్పితే మొత్తం తొనలన్నీ విడిపోతాయి. అప్పుడు మనం ఆ పీచు లాంటి పదార్థాన్ని పక్కకు నెట్టి మనం ఏ తొనకోతనో తీసుకోవచ్చనమాట. ఇది అందరికీ మంచిదండి. సీజనల్ ఫుడ్ అండి ఇది. పిల్లలకి బాగా పనికొస్తుందండి. ఎదిగే పిల్లలకి ఎముకల పటుత్వానికి బాగా పనికొస్తుందండి. దీనిలో ఐరన్, కాల్షియం గూడా ఉంటుందండి. ఎక్కువగా వైటమిన్ ఏ ఉంటుందండి. ఇది అందరూ వాడొచ్చు. ఈ సీజనల్ ఫుడ్ అండి. తప్పగా గూడా అందరూ తినాలి. ఇది మనం పండు తెచ్చుకుంటేనే మనకు లాభమండి. తొనలు కొంటే 2, 3 తొనల కంటే ఎక్కువ రావు మనిషికి. కాబట్టి అందరూ గూడా ఈ సీజన్‌లో తినాలండి ఇది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.